హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పారిజాతం పూలు వచ్చినాయి. బాగా మొగ్గలు వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా పెద్దగా వస్తున్నాయి పూలు. ఇదిగోండి మొగ్గలు చాలా ఉన్నాయి. ఇదిగోండి చూడండి మొగ్గలు, అవి రేపటికి వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ మొగ్గలు బాగా వస్తున్నాయి. ఫ్లవర్స్ ఇవి ట్రిమ్ చేసాము, పెట్టి 1 year అయింది. ట్రిమ్ చేసాము, అందుకని ఇప్పుడు మళ్ళీ బాగా వస్తున్నాయి. అన్ని మొగ్గలు ఉన్నాయి చెట్టుకి. ఈ మొక్కలు ఎప్పుడైనా ట్రిమ్ చేస్తుంటేనే బాగా వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ చక్కగా మొక్కలు. ఇదిగో చూడండి పెద్ద సైజు, దీంట్లో చిన్న సైజు పెద్ద సైజు 2 ఉంటాయి పారిజాతాలు. ఇవి పెద్ద సైజు తీసుకున్నాము, బాగుంటది. ఒక్కటి ఫోటోకి పెట్టినా కూడా బాగా అందంగా ఉంటది. ఇంకా కింద పడిపోయినాయి. ఇదిగో చూడండి చాలా పడిపోయినాయి కింద. పొద్దున్న కల్లా ఎర్లీ మార్నింగ్ కల్లా ఈ కింద పడిపోతూ ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి, అంతకు ముందుది పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్యాషన్ ఫ్రూట్ పెట్టాము. ఇది విత్తనంతో పెట్టాము, పైన కొంత పెట్టి కొంత ఇంత పొడుగు పెద్దగా అయ్యాక ఇక్కడ తీసుకొచ్చి నాటాము. ఫస్ట్ పైన కుండీలో పెట్టామండి. ప్యాషన్ ఫ్రూట్ మళ్ళీ పెట్టాం, వస్తుంది బాగానే. ఇది పారిజాతం, ఇది కూడా బాగా వస్తుంది. ఇవన్నీ కొమ్మలన్నీ ఇరిచేసాం, అప్పుడు బాగా వస్తుంది. ఇవన్నీ ఇదే పారిజాతం ఉంది. ఇది దానిమ్మ మొక్క, పూత వచ్చింది. మళ్ళీ దీన్ని పురుగు పట్టిందని దీన్ని మొత్తం ట్రిమ్ చేసేసాం. ఇది మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇదిగోండి మా పపాయాలు ఇంకా బాగా వస్తున్నాయి. పండిని కోసేసాము, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ క్లాత్ కట్టేసేయాలి. క్లాత్ పెట్టేసాము, దానికి బాగా వస్తున్నాయి, పండుతున్నాయి. పండినట్టు కోసుకుంటున్నాం. చాలా బాగుంది మొక్క. ఇదిగోండి ఇది ఆల్ పర్పస్ ప్లాంట్.